హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రాయ్సీ బాబు డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. రొటీన్ ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా అనేది నేను మీతో ఈరోజు చూపిస్తున్నాను. సో నార్మల్గా బాబు మార్నింగ్ లేచిన వెంటనే అరౌండ్ 6-7 ఆ టైంకి లెగుస్తాడు. సో ఆ టైంలో ఫీడింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 9 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. బట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ బాబుకి నేనేం పెడుతున్నా అంటే ఉప్మాతో ప్యూరీ చేసి పెడుతున్నా. సో ఆ ఉప్మాని ఏంటంటే కొంచెం నెయ్యిలో లైట్గా వేయించేసి కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కొంచెం ప్యూరీ లాగా చేసి దాంట్లో నార్మల్గా ఏదన్నా ఫ్రూట్ అన్న మిక్స్ చేయొచ్చు, లేదా అట్లాగన్నా పెట్టొచ్చు. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బట్ నేను దీంట్లో ఏంటంటే వాటర్ అండ్ కొంచెం ఖర్జూర వాటర్ కూడా యాడ్ చేసి బాబుకి తినిపిస్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ నా బ్రెస్ట్ మిల్క్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నా. బ్రెస్ట్ మిల్క్ రాని వాళ్ళు ఫార్ములా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్లో పిల్లలకైతే కౌ కానీ బఫెలో కానీ వాటి మిల్క్ అయితే ఇవ్వకపోవడమే బెటర్. సో అలాగా బాబుది అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాత్ అయిపోతుంది. బాత్ అయిపోయిన తర్వాత నాప్ వేస్తాడు. నాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెగుస్తాడు. ఆ నాప్ వేసిన తర్వాత కూడా కొంచెం ఫీడింగ్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇంకా లేచి ఆడతాడు. ఆల్మోస్ట్ అట్లాగా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఏంటంటే బాబు కొంచెం ఫ్రూట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలని నేను పపాయ పెడుతున్నా. వాడు పపాయ తినేటప్పుడు వాడి ఎక్స్ప్రెషన్లు కానీ వాడిని చూడడం కానీ యాక్చువల్లీ వాడికి ఆ టైంలో మిల్క్ కావాలని అనిపిస్తుంది. కానీ నేనేంటంటే వాడికి మిల్క్ ఇవ్వకుండా పపాయ పడుతున్నానని అసలు అది తిన్నంతసేపు అన్నీ చూస్తూనే ఉంటాడు. వీడియోలో చాలా క్యూట్ అనిపిస్తుంది. అండ్ పపాయ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆడతాడు. ఆడిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకుంటాడు. పడుకొని లేచిన తర్వాత కూడా బాత్ చేపిస్తున్నా. అంటే సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండ్ వరకు ఒక్క పూట స్నానం చేశాడు. మార్చ్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 పూటల స్నానం చేపిస్తున్నాడు. లేదంటే అసలు చాలా చాలా అనీజీగా అనిపిస్తుంది, స్వెట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఆడి ఆడి ఉంటారు కాబట్టి చిరాగ్గా ఉంటుంది కదా. సో నేను అట్లాగా 2 పూటలు కూడా నీళ్ళు పోస్తున్నా. అది ఈవినింగ్ అట్లా మళ్ళీ బాత్ అయిపోయిన తర్వాత ఇంకొకటి అంటే అది రైస్తో కావచ్చు, లేదా వెజిటేబుల్తో కావచ్చు, లేదా ఫ్రూట్స్తో కావచ్చు, ఏదో ఒకటి ఫ్రూట్ ఐటమ్ కానీ లేదా రైస్ ఐటెంలోనే ఏదో ఒక ఫ్రూట్ మిక్స్ చేయడం కానీ వెజిటేబుల్ మిక్స్ చేయడం కానీ పెట్టినా అది వాళ్ళకి సెట్ అయిపోద్ది అనమాట. ఏదన్నా వాళ్ళకి ఏంటంటే ఒక 3 days పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక న్యూ ఐటమ్ స్టార్ట్ చేస్తే అది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో నేను అట్లనే 3 days కంటిన్యూగా ఐటమ్, 3 days కంటిన్యూగా ఒక ఐటమ్ అట్లా పెడుతున్నాను. సో బాబుకి అయితే అలాగే సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా నేను అలా పెట్టిన తర్వాత ఇంకా బాబు ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆడుకుండడమే ఎట్లా అంటే ఇంకా నార్మల్గా కిడ్స్వి టాయ్స్ ఏమి ఉంటాయో వాటితో ఆడతాడు. లేదంటే నేను బుక్స్ ఇచ్చేస్తాను. ఆల్మోస్ట్ బుక్స్ ఇచ్చేసినప్పుడు వాడికి అది అంటే ఇప్పుడు ఒకటి ఆల్ ఇన్ వన్ బుక్ అని ఉంటుంది. ఆ బుక్లో ఏబిసిడీలు, హిందీ లెటర్స్, తెలుగు లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ అండ్ టేబుల్స్ ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట, రైమ్స్. సో అవన్నీ ఏంటంటే బాబుకి డైలీ చూపిస్తూ ఉంటాను. అవి చూపించేటప్పుడు చెప్పేటప్పుడు అదేంటి మైండ్లోకి అట్లా ఉండిపోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ తోటి నేను అట్లా చేపిస్తూ ఉంటాను అన్నమాట. సో అలా బుక్స్తో ఆడటం, బుక్స్ని ఓపెన్ చేయడం అండ్ మనం చెప్పేటప్పుడు వాళ్ళు వింటూ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో దానికి వాళ్ళు కొడతారు కాబట్టి సో ఆటోమేటిక్గా పిల్లలకి అవి మైండ్లో ఉండిపోతాయి కాబట్టి నేను అట్లాగా బాబుకి నేర్పిస్తున్నా.
అండ్ మా చిన్నోడు ఏంటంటే 7th మంత్ వచ్చేసిన తర్వాత ఇంకా పాకడం స్టార్ట్ చేశాడు. స్టెప్ బై స్టెప్గా అస్సలు పాకడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకైతే లిటరలీ చుక్కలు చూపించేస్తున్నాడు. కానీ అది ఎంజాయ్ చేసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫర్దర్గా. ఇంక ఇట్లా ఆడిన తర్వాత ఇంకా మధ్యలో ఏదో ఒకటి కొంచెం కొంచెం మరి ఎక్కువ వాటర్ కూడా తాగించకూడదు, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటారు కదా. సో వాళ్ళకి 20 to 40 ml వాటర్ అయితే సరిపోతుంది. బికాజ్ మదర్ ఫీడింగ్ ఉంటుంది ఆర్ ఫార్ములా ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎనఫ్ అనమాట. సో ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియోతో. మరొక ఇంట్రెస్టింగ్ వాయిసీ రొటీన్తో టచ్లోకి వస్తాను. ఇంకా ఎవరైతే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.